అటు సైడ్ చూసుకుంటే అక్కడ మనకు అదే పేరు అంటారు, మనకు కూడా తెలియదు. నేను తర్వాత ఈ టీంలో ఒకటి ఉంటాడు కదా చదివేటోడు, అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది వీడే అడవిలో చెట్లలో పోయి కట్టిరు యూనివర్సిటీ. హాయ్ ఫ్రెండ్స్, లండన్ బ్రిడ్జ్కి అయితే పోతున్నాం ఈరోజు. ఇది మా రూమ్. Hey guys, are you excited? Yeah. What about you? I'm full excited. What about you? Yeah, hello. Hi. మన డెస్టినేషన్ ఎక్కడ ఈరోజు? ఫస్ట్ లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్. ఎట్లా పోతున్నాం బ్రో మనం? అరే ఎంత దూరం అవుతారు? ఫ్లైట్ బుక్ చేసుకుందామా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. లండన్ బ్రిడ్జ్ కి కూరగాయలు తెచ్చుకొని పోతున్నావా? అది డస్ట్బిన్ వేసేయి. కాదు ఎలా చేసి డస్ట్బిన్ వేసేయమంటున్నా ఫ్రెండ్స్. ఎలా చేసి చూపి. హౌ టు వేర్ దిస్ బ్రాగ్? చెప్పు బ్రో, ఎట్లా వేసుకోవాలి చెప్పు. అట్లా నా మెడిటేషన్ కాదా. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఈ స్టాంలో ఇది యాక్చువల్గా అయితే ఐపీఎల్ క్రేజ్ చూడండి ఫ్రెండ్స్. లైవ్ పబ్లో ఇక్కడ లైవ్ పెట్టేస్తున్నారు. సారీ, బస్ స్టాప్కి అయితే పోతున్నాం. నా బ్యాగ్ వాడికి ఇచ్చేసిన, నేనేం మోయడం ఇష్టం లేక వాడు మోసేస్తాడు ఇప్పుడు. ఇండియన్ బ్రాండ్ కల్లు, ఇండియన్ కల్లు, ఇండియన్ కేఫ్. ఇప్పుడే ఓయిస్టర్ కార్డ్ అయితే రీఛార్జ్ చేసుకున్నాం షాప్లో. ఓయిస్టర్ ఉంటుంది, ఇదే ఓయిస్టర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బస్ స్టాప్ ఏది? జాబ్ వేకెన్సీ ఉంది, క్లీనింగ్. మనమే బండి తీసుకోరాం. ఇక్కడ ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాం జనాలము. మనం ఎక్కే బస్ స్టాండ్ అదన్నమాట, అక్కడ ఉంది. వెదర్ అయితే ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది. టైం మనకు వచ్చి 8:20 అవుతుంది టైము. ఇది వెదర్ అయితే చల్లగా ఉంది బాగా. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఇక్కడ వెయిట్ అని ఉన్నప్పుడు. పద్ధతిగా అక్కడ వాక్ అని వచ్చినప్పుడు వెళ్ళాలి. సిగ్నల్ జంప్ చేస్తే ఇక్కడ టికెట్ వేసేస్తారు వచ్చేసి. ఇదేంటిది అసలుకి? బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవుట్ఫిట్ రెడ్ టైప్ షూస్, జీన్స్. ఈ డ్రెస్ నాది ఫ్రెండ్స్. మన బస్ అయితే వచ్చింది. ఇది 115 బస్సు. ఇదే మనం ఎక్కాలి ఇప్పుడు. ట్యాప్ చేయక లైట్ తీసుకో, చెక్ చేస్తారు అప్పుడు వచ్చి. ఏమంటారు చూడు. ట్యాప్ చేయాలి. మన కింద కూర్చోవడం ఇష్టం ఉండదు కాబట్టి పైకి వెళ్తాం. పైకి చలో. ఇట్లన్నీ మనవే బిందాస్. దీంట్లో ఏసీలు ఉండవు అనమాట. ఎట్లుంటే పైన విండోస్, ఈ పై కంటే క్లోజ్, ఇది మళ్ళీ కింది కంటే ఆన్. అంతే. బస్ అయితే ఎక్కినాం మొత్తం. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. టైం వచ్చేసి 8:29 అవుతుంది. అని ఇంకా ఎండ కనిపిస్తుంది, వెలుతురు కనిపిస్తుంది, అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ బస్సులలో ఏం చేయాలంటే ఇట్లా బస్సు ఇట్లా ట్యాప్ చేస్తే బస్సు అయిపోద్ది అనమాట. అట్లా బస్ స్టాపింగ్ అని వస్తుంది, అట్లా అయిపోద్ది.
నా ముందరలో ఇందాక ఒక బస్సు పోయింది. ఆ బస్సు పోతుందని చెప్పేసి బస్సు ఆపేసి ఏదో రెగ్యులేటింగ్ అని ఏదో బోర్డు వేసేసిండు. ఇప్పుడు కదులుతుంది మళ్ళీ. లిటరల్లీ ఒక 20 minutes స్టాప్ చేసేసిండు బస్సు. మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది మెల్లగా. సో బస్సులల్లో నార్మల్గా 515 ఇట్లా ఉంటే డే బస్సులో ఎన్న యాడ్ చేసి ఉంటే నైట్ ఏమైందిరా చెప్పు. లండన్ ఉన్న ఫీలింగ్ అది హైదరాబాద్ ఉన్న ఫీలింగ్ అయ్యో పాప హైదరాబాద్ నా ఫీలింగ్ ఉందంట. ఎందుకురా ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ అమ్మాయిలు అండి ఎవరు దేకట్లేదు, అందుకని హైదరాబాద్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది డిఎల్ఆర్. లండన్లో 3 రకాల ట్రైన్, 3-4 రకాలు ఉంటాయి. నార్మల్గా డిఎల్ఆర్ ఉంటుంది, డ్రైవర్లెస్ ట్రైన్స్ అవి. ఇంకోటి ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ అంటే మన మెట్రోస్ లాగా అనమాట. ఇంకా నేషనల్ రైల్స్ ఉంటాయి. నేషనల్ రైల్ అంటే ఇక అన్ని అవుట్ ఆఫ్ లండన్ అక్కడ మొత్తం అన్ని వెళ్తూ ఉంటాయి. బిల్డింగ్స్ ఇది చెరువు లేదా, ఇది వాటర్. ఇది మన లండన్ బ్రిడ్జ్కి అన్నిటికీ ఇదే కనెక్ట్ అవుతుంది వాటర్, రివర్. HSBC బ్యాంక్, సిటీ బ్యాంక్, బార్క్లీస్ బ్యాంక్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మన దగ్గర ఇండియాలో దగ్గర 1 or 2 అవుతుండొచ్చు. 1:30 అవుతుంది ఇండియాలో. 1:31 అవుతుంది. ఇప్పుడు 9 అవుతుంది, కానీ ఇంకా వెళ్తురు ఉంది. 11 అయితే కానీ ఇక్కడికి మనకి సన్సెట్ క్లోజ్ అవ్వదు. మళ్ళీ 5ంటికి తెల్లారిపోతుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. మనం ఎప్పుడు పడుకున్నామో కూడా తెలియదు, గంట పడుకున్నట్టు ఉంటుంది. లండన్లో ఉన్న కష్టాలు అన్నవి. కష్టాలన్నీ నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, పార్ట్ టైం అంటే అది దొరకదు, రిఫరెన్స్లు ఉంటేనే దొరుకుతుంది. ఇండియాలో ఉన్నప్పుడు యూకేకి వెళ్దాం అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇండియా మిస్ అవుతున్నా, చాలా మిస్ అవుతున్నాం ఇండియాని. కాకపోతే తప్పదు, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళటం కుదరదు, ఇంకా అడ్జస్ట్ అయి ఉండటమే. కరెక్ట్ అయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బస్సులో జనాలు ఎవ్వరు లేరని చెప్పి బస్సును ఆపేసారు. ఆ బస్సు అక్కడ నిల్చుంది. మళ్ళీ రిటర్న్ వెళ్తుంది ఆ బస్సు. ఇప్పుడు ఏం చేయాలి? మేము మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. రోడ్ మీద నిలబెట్టిండు, ఇప్పుడు ఎట్టు కాకుండా అయింది. నడి రోడ్డు మీద నుంచి వదిలేసిపోయారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆ గుండె మామ కొంచెం కూడా మేనస్ లేదు, అసలు ఎక్కడ పడితే అక్కడ దింపుతుంది. వీడి దగ్గర మొత్తం అంతా ఏరేటెడ్ కంటెంటే ఉంది. మొత్తం ఏరేటెడే. ఏదో అమాయకులు లెక్కున్నాడు, అసలు అమాయకుడు కాదు. అసలు అమాయకుడే కాదు, ఈయన అమాయకుడులా ఫీల్ అవుతుంది అంతే. ఏమంటావురా? ఇటు తిరుగు. కెమెరాలు ఎందుకు చూస్తలేడు అంటే ఈ వీడియో చూసి మళ్ళీ వేరే గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ పెడతారు అనమాట. అందుకోసమనే కెమెరాలో చూస్తలేడు కావాలని. బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. 1.5 pounds బుక్క 1.5. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఏంటంటే 1 hourకి 1.75 ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మేము అక్కడ ట్యాప్ చేసి 1 hour లోపే మళ్ళీ ఇంకో ట్యాప్ చేసి ఏం కాదు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు 1 hour తర్వాత ఇంకో ట్యాప్ చేస్తే మళ్ళీ 1.75 అవుతుంది అనమాట. 10 minutes లో బస్ రాకపోతే మళ్ళీ 1.75 అంతే, మళ్ళీ 1.75 బొక్క కాదు బొక్క. మాట్లాడాడు కానీ మాట్లాడితే బీర్లు పోరీలు మొత్తం వేరే లెవెల్ ఉంటుంది మన కథ. మాట్లాడరా? మన పేరు కూడా బాను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు. మీ గ్యాంగ్ లో ఉన్న బాను ట్యాగ్ చేయండి.
అయిపోయిందిలే, రికార్డ్ అయిపోయింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. గుడ్డు మామ అతున్నాడు బస్ తీసుకొని మళ్ళీ అందరూ ట్యాప్ చేయరు. మళ్ళీ ₹178 బొక్క. గుండు మామ స్టెప్ని గ్రీన్ అనుకుంటూ వచ్చేస్తున్నారు బస్ వేసుకొని. 200 మన కరెన్సీలో అన్నమాట. స్టెప్ని కార్ స్టెప్నియో బైక్ స్టెప్నియో స్టెప్ని స్టెప్ని బస్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. రొటీన్ మళ్ళీ ట్యాప్ చేయడమే. పడేస్తుంది మొత్తం వల్ల. ప్రతి టీంలో ఒకడు ఉంటాడు కదా చదివేటోడు, అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది వీడే. మేము ఏదో మంచి 3 టవర్ బ్రిడ్జ్ అని అదని ఇదని మేము అనుకుంటుంటే నేను ఏదో అసైన్మెంట్స్ గురించి మాట్లాడుతుండు. అది ఏమనిపిస్తుందిరా నీకు? అది వాడు సంపాదించడానికి వచ్చిండంట, చదువుకోనికి రాలే అంట. ఎన్ని సంపాదిస్తున్నావు? ఇచ్చేస్తాడు మొత్తం, ఫుల్ సంపాదిస్తుండు. వచ్చిండు వీరుడు వచ్చాడు. వీరుడు వచ్చాడు. ఏడుకోవాలో తెలియదు కానీ ఏడుకోబెడుతుండు భయ్యా. భయ్యా ఇక్కడ చూవి, లండన్ టవర్ ఎన్ని టవర్ అంట అది. అందుకే లండన్ కి చదువుకోనికి రావాలి, అందుకే సంపాదించడానికి రావద్దు. లండన్ టవర్ కి ఎండ్ టవర్ కి తేడా లొకేషన్ ఏం సిటీ మ్యాపర్ అనే యాప్ ఉంటుంది. మీరు లండన్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కించుకునే యాప్ సిటీ మ్యాపర్ అనమాట. సిటీ మ్యాపర్ ఎక్కించుకుంటే క్లియర్ గా మీకు ఎక్కడ వెళ్ళాలని చెప్పి ఇక్కడ డెస్టినేషన్ ఇచ్చినామంటే అది మొత్తం చూపించేస్తుంది. ఏ బస్ ఎక్కాలి, ఎప్పుడుంది, ఇది డ్యూ అంట. ఈ బస్ మా పోయే బస్సులన్నీ డ్యూ ఉన్నాయి అలాగమాగం. అక్కడ దిగాలని చూపిస్తుంది, ఎన్ని స్టాప్స్ అని చూపిస్తుంది, వాక్ చేయమని చెప్పి చెప్తుంది టవర్ బ్రిడ్జ్ కి. అట్లా ఉంటుంది అనమాట. లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం. మా బస్సు ఇందాక ఎక్కిన బస్సు మళ్ళీ వస్తుంది. ఇది బస్సు, సేమ్ బస్సు. మీరు సేమ్ రికార్డ్ అనుకుంటారు కానీ కాదు, మళ్ళీ ఎక్కుతున్నాం బస్సు. మళ్ళీ ఎక్కినాం, మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఎక్కురా నాయన, కింద పడుతున్నాను నేను. కనిపించేదంతా మనకి సెంట్రల్ లండన్ అనమాట. అంటే ఇది కూడా సెంట్రల్ లండనే, బట్ మెయిన్ బిల్డింగ్స్ అన్నీ అక్కడ ముందలు ఉంటాయి, ముందు వచ్చే స్ట్రీట్స్లో. ఇప్పుడు దాని గురించే వెళ్తున్నాము. కానీ బస్సు మమ్మల్ని ఆడుకుంటుంది ఫుట్బాల్ ఆట. వాళ్ళు కంటెంట్ తీయడానికి చాలా ట్రై చేస్తారు. ఆ డెడికేషన్ చూసి డెడికేషన్కైనా ఒక చిన్న లైక్ వేసుకోండి. ఈయన లోకం ఈయనది. మేము ఎక్కడ పోతున్నామా ఏమీ లేదు, ఈయన లోకం ఈయనకే. ఇక అక్కడ ఇంకొకటి ఉన్నాడు, వాళ్ళ లోకం వాళ్ళకి క్యాబ్ పెట్టుకున్నాడు. ఏమన్నా అంటే మొత్తం క్యాబ్ కిందికి వేసుకొని కూర్చుంటాడు. వాళ్ళు అలుగుతాడు ఏమన్నా అంటే ఊకనే. మీ టీంలో అలిగేటోడు ఉంటాడు కదా, వాడి వీడే అనమాట. అవి అలుగుతున్నాడు, క్యాబ్ కిందికి వేసేసుకొని చూస్తున్నాడు. అది అట్లా ఉంటుంది. నవ్వుతుండు వల్ల, ముసి నవ్వులు నవ్వుతుండు వల్ల. దిగినాం అనమాట మొత్తానికి అయితే దిగినాం. ఇక్కడ ఈ నుంచి నడుచుకుంటూ పోవాలి. లండన్ నైట్ స్ట్రీట్స్. ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది, టెంపరేచర్ కూడా మారిపోతుంది, చలేస్తుంది మెల్లగా. ఏం చేస్తూ పేర్లు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వీడి పేరు బాను, వీడి పేరు నిఖిల్, వీడి పేరు గోపి పాండ్యలా ఫ్రమ్ ఇండియా. హెచ్ఆర్ ఫ్రమ్ ఇండియా.
హలో హౌ యూ ఆయన అవుట్ఫిట్ చూడండి ఒకసారి. ఆయన లండన్ నుంచి ఆయనకు ఇండియాలో నెలకు 80,000 శాలరీ వస్తుంది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు కూడా జాబ్ ఇక్కడ నుంచి వర్చువల్ కూడా చేస్తుంది. ఇక్కడ కూడా మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో షిఫ్ట్కి వెళ్తుండే హోటల్కి, మళ్ళీ నైట్ ఇంకో షిఫ్ట్ ఉంది. అది నైట్ మార్నింగ్ మొత్తం షిఫ్ట్లే అనమాట మనకి. ఇక్కడ మాకు గతి లేదు, ఏం లేదు ఒక్క జాబ్కి కూడా. మనోడు ఇండియాలో ఇండియాలో జాబ్ ఇక్కడ చేస్తుండు, మళ్ళీ ఇక్కడ ఇంకో జాబ్ చేస్తుండు, నైట్ షిఫ్ట్ చేస్తుండు. ఇన్ని జాబులు చేస్తుండు. మళ్ళీ ఇప్పుడు ఇంకో టాస్క్ మాట్లాడుతుండు ఫోన్. ఒక బంతిపూలు కూర్చుని అంట, మొగ్గలు వచ్చినాయి అంట. ఇన్ని రకాలుగా ఇన్ని పనులు చేస్తుండు చూడు అసలుకి. ఎన్ని దారుణాలు సార్. నైట్ టైంలో షేడ్స్ పెట్టుకుని అనుకోకండి, తీసేస్తాం ఇంకొక 2 minutesలో. బిల్డింగ్ చూడండి ఎట్లుందో, ఇంత పెద్ద ఉంది చూడు. లండన్లో ఇట్లుందో అనుకో మనకి జీబ్రా క్రాసింగ్, మనం కింగ్ అనమాట. వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎవరికి భయపడేదే లేదు. ఇక్కడ చలి అంటే క్రేజీ, ఎండ అంటే క్రేజీ. చలికి భయపడి ఎండల మార్నింగ్ టైంలో చూడాలి అసలుకి. పార్కులలో మొత్తం బట్టలు ఇప్పేసి అనుకుంటారు అందరూ. బానగాడైతే రెడీగా ఉంటాడు, వీడు రెడీగా ఉంటారు. బీపీపీ యూనివర్సిటీ, ఇది బీపీపీ యూనివర్సిటీ. ఇది క్యాంపస్ ఒక బిల్డింగ్ లానే ఉంది, సేమ్ ఒక కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది. మన ఇండియాలో నార్మల్ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, అట్లా ఉంది అనమాట యూనివర్సిటీ. మా యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంటుంది, 55 acres ఉంటుంది మొత్తం. యూనివర్సిటీలో ఆగమవుతాం ఈజీగా, తెలియకపోతే ఈజీగా ఆగమవుతాం. అట్లా ఉంటుంది మొత్తం ఫారెస్టే, అడవిలలో చెట్లలో పోయి కట్టిరు యూనివర్సిటీ. చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్. అవునా, ట్రావెల్ లాడ్జ్లో ఓయో అంట. ఎన్నిసార్లు వేసినాం అది చెప్పి. బాబు లవర్ కాదన్నదని చెప్పేసి బస్సుకి ఎదురు వెళ్తున్నా ఒక బైక్ లవర్ కాదని చెప్పేసి వెళ్ళిపోతున్నా. అది అందుకే ఇంటి మీద బాగా చెప్తున్నా. మన దగ్గర తెలుగు లెక్చరర్ ఉన్నాడు గోడి. ఇంటి మీదకి పాకిందా పాకింగ్, నాకింగ్, చలి బెట్టింగ్. నా ఛానల్ ఎగరేద్దామని ప్లాన్లు ఉన్నాడు ఈయన. ఇప్పుడిప్పుడే చిన్నగా మొలకలు వస్తున్నాయి నా ఛానల్కి. ఈయన ఏదేదో అంటుండు. లండన్ బ్రిడ్జ్ అంటారండి దీన్నే, సారీ కేబుల్ బ్రిడ్జ్ అంటారండి దీన్ని. వైట్ కలర్ లైన్స్ కేబుల్స్, అవన్నీ కేబుల్స్. ఆ కింద ఉండేది బ్రిడ్జ్ అనమాట. వాటర్ అందులోంచి వెళ్తుందంట. లండన్ బ్రిడ్జ్ నైట్ వ్యూ అన్నమాట. డేలో చాలా మంది తీసి ఉంటారు, నైట్ మనం తీస్తున్నాం. ఒక ఫోటో కావాలంట, లాగో లండన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లిఫ్ట్ కావాలంట. లిఫ్ట్ కావాలా? అరే ఓపెన్ చేసావా? ఇది నైట్ దగ్గర 9 అవుతుంది. అయ్యో 9:37. 9:37 అవుతుంది. సెంట్రల్ లండన్ ఇదన్నమాట. ముందర బ్రిడ్జ్ ఉంటుంది, అదేంటిది పెద్దది గడియార స్తంభం. ఏం స్తంభము? గడియార స్తంభం, గజస్తంభం కాదా భయ్య? మళ్ళీ గడియార స్తంభం అంట, గజస్తంభం అంట, ఏదేదో మాట్లాడతారు. ఇంటికాడ ఏమైనా తాగిరా అంటే వాటరే మళ్ళీ తాగింది. సెంట్రల్ లండన్లో అసలు సింగిల్ జంపులు చేయొద్దు, పోలీసులు వచ్చి పట్టుకురా అంటే టికెట్లు రాస్తారు.
ఇక్కడ సిగ్నల్ పడ్డది అది చూపి ఏం చేస్తలేం సిగ్నల్ జంప్ చేస్తలేం మేము. ఇక్కడ సిగ్నలే లేదు. లండన్ బ్రిడ్జ్ ఇది. లండన్ బ్రిడ్జ్కి వచ్చి లండన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం అన్నమాట ఇప్పుడు. లండన్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ భయ్యా, లండన్ బ్రిడ్జ్ కాదు అది. మనం లండన్ బ్రిడ్జ్ అనే అంటాం ముద్దుగా. అన్న షర్ట్ మార్చేసిండు ఇప్పుడే, క్యాబ్ పెడుతుండు, ఫొటోస్ దిగుతుండు ఇప్పుడు. నేను మీ ఉప్పల్ బాలు, ఎవరనుకున్నారు? కడప రాయచోటు ఈవెంట్ కి Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. హాయ్ ఫ్రెండ్స్, లండన్ బ్రిడ్జ్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము. ఇదంతా లండన్ బ్రిడ్జే. అటు సైడ్ చూసుకుంటే అక్కడ మనకు అదే పేరు అంటారు, మనకు కూడా తెలియదు, నేను తర్వాత వేస్తా. అక్కడ పై నుంచి వ్యూ ఉంటుంది, అక్కడ చూడడానికి. కాకపోతే పైసలు కట్టు పోవాలి లోపలికి, అది మనం అంత పెట్టంలే పైసలు. ఇక్కడ వచ్చేసి రివర్ ఉంది, అక్కడ షిప్స్ అవన్నీ వెళ్తే దాంట్లో షిప్లోకి వెళ్ళాలంటే కూడా మనం పైసలు కట్టి వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకోవాలి యాక్చువల్గా అది. అండ్ ఇక్కడ చిన్న రెస్టారెంట్స్ అవి ఉన్నాయి దీని కిందలా. ఇక్కడ చూపి చిన్న రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, మనం వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళి తినొచ్చు. అండ్ ఇక్కడ ఏదో వ్యూ ఇది కూడా ఉంది, ఒక బ్రిడ్జ్ లాగా. అక్కడ నుంచి మేబీ ఇట్లా వెళ్ళి అక్కడ షిప్ ఎక్కడానికి అనుకుంటా. సో అనేది ఇప్పుడైతే పెద్ద బిజీ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది వీక్ డేస్ కాబట్టి. వీకెండ్స్లో చూసుకుంటే మనకు చాలా మంది ఉంటారు, అసలు ఇది ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ, అసలు నిలబడడానికి ప్లేసే ఉండదు. వీక్ డేస్ కాబట్టి తక్కువ మంది ఉన్నారు, అందరూ ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేసేసుకొని పడుకుంటారు. యాక్చువల్గా అయితే మాకంటే పని పడలేదు కాబట్టి గాలి తీరులు తిరుగుతున్నాం ఎక్కడికి. ఎవరు లేడు, అందుకే ఎవరు లేడు ఇక్కడ. సో ఇంకోటి, ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కాలంటే కూడా కార్లకి అయితే మనీ కట్టాలి, మనీ కట్టి లోపలికి ఎక్కాల్సి ఉంటుంది. మనకైతే ఏం లేదు, ఫ్రీ. మనం కాలు నడక కాబట్టి కాలు నడకనే ప్రిఫర్ చేస్తాం. మనం ఎట్లయినా కార్లు గీలంటే మనకు అంత సీన్ లేదు, కార్లు నడిపేంత రాదు కూడా రాదు మనకి. సో అది ఇది రావట్లేదే. బోట్ మీద అయితే వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి మనం, అది ఇందాక చెప్పినట్టు. లైట్లు వేయలే, ఎవరు లేరేమో లోపల, తక్కువ మంది ఉన్నారు. పైన చూడండి, పైన మంది ఉన్నారు చూడండి, పైన ఉన్నారు చూడండి పబ్లిక్. సో అట్లా టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట అక్కడ సైడ్. అరవాలని ఉంది కానీ భయం అవుతుంది, అరవై సేమ్ అవుతుందో అని. Model, model, super model, huddle, huddle. This is London. Wow, nice. ఇది చూస్తే సేమ్ కొంచెం చార్మినార్ లాగా అనిపిస్తుంది, కానీ చార్మినార్ కాదు. ఎక్కువ మంది దిగే దగ్గరికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇది బ్యాక్ నుంచి, ఇంతమంది మనం అక్కడ సైడ్ ఉన్నాం. చాలా బాగుంది లైట్స్తో అయితే చూడడానికి. సైడ్ వెళ్ళాలంటే కింద మెట్లు ఉంటాయి, ఇటు సైడ్ నుంచి మెట్ల నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళాలి. ఇవి గిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ, ఏదో స్టాక్ ఏదో గిఫ్ట్స్ ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే ఇవి. ఇక్కడ ఉన్నారు జనాలు. ఇది కింద అనమాట, లండన్ కింద. ఇది స్టార్ బక్స్ ఉంది ఇక్కడ ఒకటి, అలసిపోయి కాఫీ తాగడానికి అనమాట.
ఇక్కడ వ్యూ చాలా బాగుంది, బిల్డింగ్స్ మస్తుంది వ్యూ. అది ఇది లండన్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా ఈ రోడ్డు ఈ రన్వే లాగా ఉంది. ఇదంతా అందుకోసం అనమాట. లైట్స్ లేవు అసలుకి ఇక్కడ. వేయాలి లైట్స్, కానీ లైట్స్ లేవు. నేను అలా అది చూడడానికి, ఆ బ్యూటీ చూడడానికే లైట్స్ ఆఫ్ చేసి అనుకుంటా. చూడండి ఒక్కసారి ఎంత బాగుందో వ్యూ. ఇది బిల్డింగ్స్, ఆ లైటింగ్, బిల్డింగ్స్. నేను ఇందులో వర్క్ చేసే వాళ్ళకైతే లక్కీ అసలుకి, ఎందుకంటే దీని ఆపోజిట్లోనే లండన్ బ్రిడ్జ్ ఉంటుంది. చక్కగా ఫోటోషూట్స్ అన్నీ అవుతున్నాయి బాగా, కానీ ముఖాలు అయితే ఎవరికి అనిపిస్తలేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నైట్ వ్యూ అన్నమాట ఇది, లండన్ బ్రిడ్జ్ నైట్ వ్యూ. లైట్లు ఇంకొంచెం బాగా వేస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ లైట్లు తక్కువ ఉన్నాయి కొంచెం. ఇప్పుడే లండన్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది, టవర్ బ్రిడ్జ్. ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు మనం లండన్ అయిపోతున్నాము. లండన్ కన్న దగ్గర పోతున్నాం. వానికి గంట నుంచి వస్తుందంట సుస్సు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, కానీ ఇక్కడ వాష్రూమ్స్ ఏడు ఉండవు. మనకి లండన్ సిటీలో వాష్రూమ్స్ అయితే అస్సలు ఉండవు. సో అందుకోసం అని వాడు వాష్రూమ్ కోసం అని చాలా సేపు చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తలేదు టాయిలెట్స్. ఇక్కడ వాని బాధ వాడిని, వాడు చూడు ఉన్నది బ్యాగ్ నాది నాకు ఇచ్చేస్తున్నాం. మాది ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం లండన్ అయి పోవడానికి. ఊబర్, అమ్మో దాంట్లో ఊబర్ కొడుతుంది, టయోటాలో ఊబర్ కొడుతున్నాం మనోడు. సౌండ్ వచ్చింది ఊబర్. మన దగ్గర టయోటా కార్ అంటే ఒక వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి, కానీ ఇక్కడ ఊబర్ ఈట్స్ కొట్టడానికి వాడతారు అనమాట టయోటాని. అట్లా ఉంటుంది అనమాట. జస్ట్ లండన్ థింగ్స్. కార్కి వాల్యూ అనేది ఉండదు, ఏ కార్ పడితే ఆ కార్లో ఇష్టం ఉన్నట్టు చేస్తారు అనమాట. బస్సు ఎక్కిన మొత్తానికి Are you guys streaming? You streaming? No. Let's say hello to the camera. Hello. Hi guys. How you doing? Come. Let me hug. Come. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ. What we doing? London, yay! సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూ. లండన్ ఐ దగ్గరకు వచ్చినాం ప్రజెంట్. ఇప్పుడు మనోనికి హగ్ వచ్చింది, వాడు 2-3 రోజుల దాకా స్నానం కూడా చేయడుగా. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. సాటర్డే వద్దామన్నా సరిపోలేంట ఈ హగ్. కేబుల్ బ్రిడ్జ్ అనగా మొత్తానికి కేబుల్ బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. ఇదే కేబుల్ బ్రిడ్జ్. ఇది అది అక్కడ చెప్పింది, అది లండన్. అదే పార్లమెంట్ అది ఉందా, పార్లమెంట్ అది దాని వెనకాల చూడు, పార్లమెంట్ అది. బిగ్ బెన్ అది, క్లాక్ టవర్ కాదు. అది బిగ్ బెన్. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమట్టు.
లండన్ ఐ అన్నమాట ఇది. ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సింగు సెంగుమంటాందే మనసు. ఎంత బాగుంది చూడడానికి. దానికైతే అయిపోయింది, రిటర్న్ స్టార్ట్ అయినా. తొందరగా నువ్వు చూడు, నేనేమంటలేం కానీ కెమెరా పెట్టంగానే యాక్టింగ్ వస్తుంది. కెమెరా పెట్టంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది యాక్టింగ్. ఎక్స్పెనట్ అయినా నిద్ర వస్తుంది. ఎక్స్పెనట్ ఏం కాదు, నిద్ర వస్తుంది. తెలుస్తుంది కూడా నాకు ఇప్పుడే ఏం వస్తలేదు. బస్సు N15 ఎక్కినాం అనమాట. N15 అయితే డైరెక్ట్ ఇష్టంలో దిగిపోవడమే. పూల చెక్క, ఏ పూల చెక్క. దానికి బస్సు అయితే దిగుతున్నాం. ఏడైతే ఎక్కినామో మళ్ళీ ఆడికి వచ్చేస్తుంది. ఎంజాయ్ పండకు అబ్బా 6